నమస్కారం. చరిత్ర అంటే కేవలం బోర్ కొట్టించే తేదీలు, పాత డాక్యుమెంట్ల గురించే కాడు గదా. ఒక్కోసారి అది ఊహకందని థ్రిల్లర్ సినిమాని కూడా తలపిస్తుంది. ఈరోజు మనమలాంటి ఒక అద్భుతమైన విశ్లేషణలోకి వెళ్తున్నాం. అదే కలచూరి రాజవంశం. ఒక పక్క అత్యంత ఆకర్షణీయమైన, రక్తసిక్తమైన పురాణం, మరోపక్క ఆశ్చర్యపరుచే చారిత్రక వాస్తవాలు. ఈ అసాధారణ సామ్రాజ్యం అసలు ఎలా పుట్టింది, ఎలా ఎదిగింది, మరియు ఎలా పతనమైంది అన్న మిస్టరీని ఇప్పుడు మనం కలిసి విప్పుదాం. మొదటి భాగం ఒక రక్తసిక్తమైన పౌరాణిక ప్రారంభం. ఈ కథ సాంప్రదాయకమైన రాజవంశావళితో మొదలవ్వదు. ఉత్తర భారతదేశంలోని కలాంజర దుర్గాన్ని పాలించిన వీరక్షత్రియ రాజు అనే ఒక క్రూరమైన పాలకుడి భయంకరమైన పురాణంతో మొదలవుతుంది. ఇతని పేరు వింటేనే ప్రజలందరూ వణికిపోయేవారు. పురాణాల ప్రకారం ఇతను ఏకంగా ఒక నరమాంసభక్షకుడు. తన కోటలోకి ఏ అపరిచితుణ్ణి అడుగుపెట్టనిచ్చేవాడు కాదు. అంతేకాకుండా ఒక యువతిని బలవంతంగా పెళ్లి చేసుకుని ఆమెను తన భవనంలోనే బంధించాడు. ఆ రాణి ప్రతిక్షణం భయంతో ఎంత అల్లాడిపోయుంటుందో ఊహించండి. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఈ అద్భుతమైన పురాణ తిరుగుబాటు చూడండి. ఆ భయంకరమైన కోటలోకి ప్రవేశమున్న ఏకైక వ్యక్తి చురుకైన ఒక మంగలివాడు. ఈయనేం చేశాడంటే చాలా తెలివిగా రాజ్యరహస్యాలను చెబుతూ మెల్లగా రాజు పూర్తి నమ్మకాన్ని సంపాదించాడు. కాని లోపల మాత్రం స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న రాణితో చేతులు కలిపాడు. ఒకరోజు రాజుకు గడ్డం చేస్తున్న సమయంలో అత్యంత చాకచక్యంగా కత్తికి పనిచెప్పి ఆ క్రూరుడైన రాజు గొంతు కోసి తల నరికేశాడు. ఇంకేముంది, ఈ వార్త విన్న ప్రజలు సంతోషంతో పండగ చేసుకున్నారు. క్రూర పాలన నుండి తమను కాపాడిన ఆ మంగలివాడిని ఒక రక్షకుడిగా దేవుడిలా కీర్తించారు. అతను ఆ రాజు శవాన్ని పాతిపెట్టి తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. కలచూరి రాజవంశానికి ఈ రక్తసిక్తమైన పురాణమే పునాది అని కథలు చెబుతాయి. వినడానికి ఇది ఒక అద్భుతమైన కల్పనలా అనిపించినా ఆనాటి ప్రజల కష్టాలను, వారి మనోభావాలను ఇది ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. సరే, ఇప్పుడు ఈ పురాణాల ప్రపంచం నుండి బయటకొచ్చి వాస్తవాల్లోకి వెళ్దాం. రెండవ భాగం కలచూరి రాజవంశం యొక్క వాస్తవ చరిత్ర. అసలు ఈ కలచూరి అనే పేరులోనే ఒక రకమైన గంభీరత, భయం దాగి ఉన్నాయి. కల అంటే రాయ్ లేదా మీసమని, చూరి అంటే పదునైన కత్తి అని అర్థం. ఒక పదునైన కత్తి, ఒక మీసం. ఈ రెండూ పదాలు వినగానే వాళ్ల శౌర్యం, యుద్ధ నైపుణ్యం మన కళ్లముందు కదులుతాయి కదా. ఇక అసలు చారిత్రక వాస్తవాలకు వస్తే ఈ రాజవంశాన్ని సాషా 6వ శతాబ్దంలో ఒకటో సోమా అనే రాజు స్థాపించాడు. మధ్యప్రదేశ్, మాల్వా, గుజరాత్ నుండి మహారాష్ట్ర వరకు ఒక విశాలమైన భూభాగాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. వీరి రాజచిహ్నం సువర్ణ వృషభం అంటే బంగారు ఎద్దు. అయితే ఇక్కడొక ఆశ్చర్యకరమైన వైరుధ్యముంది, గమనించారా? పేరులోనేమో పదునైన కత్తిలాంటి హింసాత్మక అర్థముంది. కాని వీరు అత్యంత ఆదరించింది మాత్రం అహింసను ప్రబోధించే జైనమతాన్ని. భలే విచిత్రంగా ఉంది కదా. మూడవ భాగం సామ్రాజ్యం ఉచ్చస్థితికి చేరిన ఇమ్మడి బిజ్జలుడి ఉత్థానం. కలచూరి చరిత్రలో అసలైన మాస్టర్ మైండ్ గురించిప్పుడు మాట్లాడుకుందాం. ఇతనే ఇమ్మడి బిజ్జలుడు. సాషా 1130 నుండి 1167 వరకు పాలించిన అత్యంత వ్యూహాత్మక చక్రవర్తి. ఒకప్పుడు చాళుక్యుల కింద కేవలం ఒక సామంత్రిగా ఉన్న ఇతను తన వ్యూహాలతో ఏకంగా ఒక గొప్ప స్వతంత్ర చక్రవర్తిగా ఎదిగాడు. ఈయన ముఖంలోనే ఆ ఆత్మవిశ్వాసం మనకు కనిపిస్తోంది గదా. బిజ్జలుడు అధికారాన్ని ఎంత పకడ్బందీగా విస్తరించాడో ఈ టైంలైన్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సాశకం 1149లో చాళుక్య చక్రవర్తి జగదేక మల్లం మరణించాడు. ఆ సమయంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను బిజ్జలుడు తనకు అనుకూలంగా పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. క్రమక్రమంగా పావులు కదుపుతూ 1153 నాటికి తన స్వతంత్ర అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 1162 నాటికి ఏకంగా కర్ణాటక, మహారాష్ట్రాల్లోని విశాలమైన ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. ఒక పవర్ఫుల్ స్వతంత్ర పాలకుడుగా తన కొత్త హోదాను ప్రపంచానికి చాటి చెప్పడానికి బిజ్జలుడు ఒక మాస్టర్ స్ట్రోక్ వేశాడు. అత్యంత వ్యూహాత్మకంగా తన రాజధానిని మంగళవాడ నుండి కళ్యాణాకు మార్చాడు. ఇది కేవలం రాజధాని మార్పు కాదు, దక్షిణ భారతదేశ రాజకీయాల్లో కలచూరి ఆధిపత్యం మొదలైంది అనడానికి ఒక స్పష్టమైన సిగ్నల్. అయితే ప్రతి ఎదుగుదలకు ఒక ముగింపు ఉంటుంది కదా. అదే మన 4వ భాగం విప్లవం మరియు పతనం. బిజ్జలుడు బయట శత్రువులందర్నీ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఆయనకు అచలాదేవి అనే రాణి,
8 మంది పిల్లలతో ఒక పెద్ద కుటుంబమే ఉండేది. కాని బయట శత్రువులను జయించినంత సులువుగా అంతర్గత సమస్యలను జయించలేకపోయాడు. ఆయన స్వంత రాజ్యంలోనే అస్థిరత, కుట్రలు త్వరత్వరగా బయటపడటం మొదలయ్యాయని. ఇక్కడ జరిగిన సంఘటనలు నిజంగా దిగ్భ్రాంతికరం. సాషా 1167లో బిజ్జలుడు స్వచ్ఛందంగా తన సింహాసనాన్ని కొడుకైన సోమదేవుడికి అప్పగించాడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది అనుకునేలోపు కరెక్టుగా 1 సంవత్సరం తర్వాత సాషా 1168లో నంది విప్లవం అనే ఒక తీవ్రమైన తిరుగుబాటు సమయంలో ఆయన దారుణంగా హత్య చేయబడ్డాడు. ఆ తర్వాత 15 ఏళ్లకే 1184 నాటికి చాళుక్యులు తిరిగి వచ్చి కలచూరి రాజవంశాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఎంత వేగంగా ఎదిగానో అంతే వేగంగా కుప్పగొలిపారారు. 5వ భాగం శాశ్వతమైన సాంస్కృతిక వారసత్వం. ఒకసారి ఆలోచించండి, పౌరాణిక హత్యలతో మొదలై నిజ జీవితంలో దారుణమైన హత్యలతో అంతమైన రాజవంశమిది. అయినప్పటికీ వీరు విడిచిపెట్టిన సాంస్కృతిక ముద్ర అమోఘం. ఇంతటి క్రూరమైన రాజకీయ కల్లోలాల మధ్య కూడా సామాజిక సమానత్వాన్ని బోధించిన గొప్ప సంఘ సంస్కర్త జగజ్యోతి బసవన్న వీళ్ళ ఆస్థానంలోనే మంత్రిగా సేవలందించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే ఆధ్యాత్మికతకు, జైన మతానికి వారు పెద్దపీట వేశారు. సాశేతం 1160లో నిర్మించిన బల్లిగావి కేదారేశ్వర ఆలయం, 1172 నాటి లక్కుండి జాక్ మందిర్ శాసనంలాంటివి వారి అద్భుతమైన నిర్మాణ కౌశలానికి సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోయాలి. చివరిగా ఇదొక అతిపెద్ద చారిత్రక పజిల్ లాంటిది. హింస, హత్యలతో పునాదిపడి ఒక రక్తసిక్తమైన విప్లవంతో పతనమైన సామ్రాజ్యం అంతటి గొప్ప ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని అసలు ఎలా సృష్టించగలిగింది? ఒకే చారిత్రక ఘట్టం నుండి తీవ్రమైన క్రూరత్వం మరియు అద్భుతమైన కళాత్మక సౌందర్యం పక్కపక్కనే ఎలా పుట్టుకొచ్చాయి? ఈ విశ్లేషణను ఇక్కడతో ముగిస్తూ ఈ ఆసక్తికరమైన ప్రశ్నను మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.